మా బావ మంచిగా ఉంటాడు అందరితో, మాతోటి అసలు గొడవలు ఏముండవు. అందరం కంబైన్డ్గా మంచిగానే ఉంటాము. అసలు ఎప్పుడు కూడా అంత పెద్ద ముగ్గురు అక్క చెల్లెలు కదా మీరు, అంటే చెల్లె ఫస్ట్ సెకండ్ చిన్నామె ఎట్లుంటే చదువుకొని కష్టపడి జాబ్ కొట్టింది కదా మీ ముగ్గుట్లో. పెద్ద ఆపరేషన్ అయినా కూడా అంత రన్నింగ్స్లో అంత విన్ అయ్యి నైట్ మొత్తం పడుకోకుండా చదువుకొని ఫస్ట్ అటెంప్ట్లోనే ఆమె జాబ్ తెచ్చుకుంది. ఫస్ట్ అటెంప్ట్లోనే తెచ్చుకుంది. ఇప్పుడు అంత చదివి ఇంత కానిస్టేబుల్ అయ్యి విలువ లేకుండా పోయింది. కానిస్టేబుల్కి సేఫ్ లేకపోతే బయట ఎందరో ఉంటారు, వాళ్ళందరికీ సేఫ్టీ ఎలా వస్తుంది చెప్పండి. అండ్ మా అక్క లెటర్ రాసింది. అందులో శ్రీధర్ గారు అనే వ్యక్తి, వాడు ఈ శ్రీధర్ అనే పర్సన్ ఆమెతో పాటే పనిచేస్తాడా అది వేరేనా? ఫస్ట్ మా అక్క 4 నెలలు గన్పూర్ స్టేషన్లో వర్క్ చేసింది. అక్కడే వాడు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఏమైందో తెలీదు, సడన్గా భూపాలపల్లికి పిఎస్కి షిఫ్ట్ అయింది. మేము అడిగితేను అక్కడ నాకు అంటే మాకు ఏం చెప్పలేదు, తను అప్పటికి దాచింది మా దగ్గర. మాకు అంటే డైరెక్ట్ బస్సు ఉంటుంది కదా, క్లియర్ అయిపోతుంది అనుకుందేమో తను, ఎందుకులే చెప్పుకోవడం అని అయినట్టుంది. డైరెక్ట్ బస్సు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోతాయి ఫ్రీ ఉంటుంది కదా అనేసి పోయింది. తర్వాత మా మామయ్యకు చెప్పిందంట, ఇట్లా ఇట్లా ఇష్యూస్ వస్తున్నాయి అంటే. మా డాడీకి చెప్తే మళ్ళీ వీళ్ళందరూ తట్టుకోలేము, ఇదివరకే మేము ఫేస్ చేస్తున్నాం చాలా ఇష్యూస్ని. సో మా మామయ్యకి చెప్పిందంట, ఇట్లా ఇష్యూ అవుతుంది, ఇట్లా పిఎస్లో చెప్తే వాడిని వేరే డిపార్ట్మెంట్లో అండ్ నన్ను వేరే డిపార్ట్మెంట్లో వేసేసారు అని చెప్పిందంట.